ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును, మన రక్షకుడు, మన మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన సుందరమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయినటువంటి దేవునితో సమానుడా అనే విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ మీ ముందుకు వచ్చాను. ప్రియులరా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు, ఆయన తండ్రితో సమానుడు కాదు అని ఈ మధ్య కాలంలో అనేక మంది బోధించడం మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో కాదు, మొదటి శతాబ్దం నుండి కూడా ఈ విధమైనటువంటి బోధలు చేస్తూ ఉండటం మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని తెలియజేస్తుంది అనే విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూడగలిగితే, ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో సమానుడా అని ఒకవేళ మనం ప్రశ్న వేయగలిగితే, దానికి బైబిల్ ఇచ్చే సమాధానము అవును, ఆయన తండ్రితో సమానుడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ఉన్నటువంటి భాగంలో మనం చూడగలిగితే, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అనే మాట మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానుడు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానుడు అని మనకు అర్థమవుతుంది. అయితే ఎలా ఎలా సమానుడు ప్రియులరా, ఎలా సమానుడు అనే విషయాన్ని మనం చూడగలిగితే, కొన్ని మాటలు యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడినటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. ముందుగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు, తండ్రి అయినటువంటి దేవునితో ఉన్నటువంటి దేవుడు అని అక్కడ వ్రాయబడింది. యోహాను గారు మనకు తెలియజేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముందును, లోకము ఆయన మూలముగా కలిగెను అని లోకము ఆయనను తెలుసుకొనలేదు అని యోహాను గారు మనకు తెలియజేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొద్ద దేవుడిగా ఉన్నాడని, సమస్తము కూడా ఆయనే కలిగించాడు అని మనకు అర్థమవుతుంది. అలాగే అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో తోమా అనే శిష్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నా దేవ అని సంబోధించాడు. అంటే నా దేవుడా అని సంబోధించాడు. అంటే అపోస్తులు యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అని ఒప్పుకుంటున్నారు. తోమా ఒప్పుకున్నాడు, యోహాను గారు రాస్తున్నారు. అలాగే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, అక్కడ కూడా దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన సంఘము అని రాయబడింది. సంఘం కొరకు రక్తాన్ని కార్చింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము మనము. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. లూకా గారు దాన్ని లిఖిస్తున్నాడు. ఇంకా మరొక మాట మనం చూడగలిగితే, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు గురించి అపోస్తుడైన పౌలు గారు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి అనే మాట మనం చూస్తున్నాం. యుగ యుగములు తరతరములు స్తోత్రార్హుడై ఉన్నాడు అనే మాట మనము చూస్తున్నాం. అంటే అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు గురించి దేవుడు అని రాస్తున్నారు. ఇంకా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8-10 వచనాలు మనం చూస్తే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచును, నీ రాజదండము న్యాయార్థమైనది. ప్రభువా, దేవా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి మాటలు మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడుగా ఉన్నాడు అంటే ఆయన దేవుడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన దేవుడు కాబట్టి తండ్రి అయినటువంటి దేవునితో సమానుడు. ప్రియులారా, దేవుడు దేవునితో సమానుడు. దేవుడు మాత్రమే దేవునితో సమానం కాగలడు.
ఈరోజు మానవ సమాజం, మనమందరం కూడా మానవ సమాజం. మనుషులముగా మనమందరం కూడా సమానమే. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మానవ సమాజంలో మనుషులందరూ కూడా సమానం. జంతు ప్రపంచానికి వెళితే జంతువులన్నీ కూడా సమానము. వృక్ష జాతులకు మనం వెళ్తే వృక్షములన్నీ కూడా సమానము. ఇలా ఏ జాతికి సంబంధించినవి అవి సమానముగా మనము చూస్తున్నాం. అలాగే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఉన్నది ఒకే ఒక్క దేవుడు. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఉన్నది ఒకే ఒక్క దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి దేవుని దగ్గర ఈయన దేవుడిగా సమానముగా ఉన్నాడు. అదే ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అనే మాట మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడుగా తండ్రితో సమానముగా ఉన్నాడు అనే సత్యాన్ని ఈరోజు మనము గ్రహించాలి. ఇక దేవుని యొక్క వాక్యములో తండ్రితో సమానమైనటువంటి దేవుడు మరొకరు లేరు. కొంతమంది పరిశుద్ధాత్మ కూడా దేవుడు అని చెప్పుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. భవిష్యత్తులో మనము ఆ విషయాలన్నింటినీ కూడా ఆలోచన చేద్దాం. అయితే వాక్యం అంతటిలో తండ్రితో సమానముగా ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అని మనము గ్రహించాలి. ఇక తండ్రితో సమానమైన వాళ్ళు ఎవరు కూడా లేరు. తండ్రితో సమానముగా చేసుకోవాలని దేవదూతల్లో ఒక దేవదూతకు దుర్బుద్ధి పుట్టింది. అప్పుడు దేవుడు ఆ యొక్క దూతని పరలోకం నుండి తరిమేశాడు. అదే అపవాదిగా రూపాంతరం చెందింది. మనందరికి కూడా తెలుసు. మహోన్నతునితో సమానముగా చేసుకోవాలని తన హృదయంలో ఆలోచన చేసింది. కాబట్టి దేవుడు తన సైన్యంతో యుద్ధం చేసి ఆ దేవదూతని, దాన్ని అనుసరించిన వాళ్ళందరినీ కూడా మరి త్రోసేశాడు. కాబట్టి ఎవరు కూడా తండ్రితో సమానము కాదు, ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప. మనుషులలో ఆయనకి ఎవరు సమానము కాదు. ప్రియులరా, మనుషులలో కానీ దేవదూతలలో కానీ ఎవరు కూడా తండ్రితో సమానం కాదు. కానీ ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తండ్రితో సమానుడు అని వాక్యములో వ్రాయబడింది. కాబట్టి ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఇక ప్రియులరా, అధికార విషయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభు దేవుడు, 100% దేవుడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే అధికార విషయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్న కొన్ని మాటలు మనం చూడగలిగితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం మనం చూడగలిగితే, నా తండ్రి అందరికంటే గొప్పవాడు అనే మాట మనకు కనిపిస్తుంది. నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ప్రియులరా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి, నా తండ్రి. ప్రియులరా, ఈ మాట ఎవరు కూడా చెప్పలేదు. ఆది కాండము నుండి ఏ ప్రవక్త కానీ, ఏ నీతిమంతుడు కానీ ఎవరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలెదుగు తీసుకుని వెళ్ళినప్పుడు నేను యెహోవా ప్రవక్తని, నేను దేవుని ప్రవక్తని చెప్పుకున్నారే కానీ దేవుడు నా తండ్రి అని ఎవరు కూడా చెప్పలేదు. చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చెప్పాడు, నా తండ్రి, నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. తండ్రి అందరికంటే గొప్పవాడు. ఇక అందరూ అనగానే యేసుక్రీస్తు ప్రభుల వారు కాదు అని మనం అనుకోకూడదు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనములో నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాడు. నా తండ్రి నాకంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు 100% దేవుడు అని మనం చూసాం. లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు మనం చూసాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. అంటే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు కంటే తండ్రి అయినటువంటి దేవుడు గొప్పవాడుగా మనకు కనిపిస్తున్నాడు. అంటే ఒక దేవుని కంటే మరొక దేవుడు గొప్పవాడిగా మనకి కనిపిస్తున్నాడు. ప్రియులరా, ఈరోజు మానవ సమాజంలో మనమందరం కూడా మనుషులుగా మనమందరం సమానం. అయితే అధికార విషయానికి వస్తే మనకంటే యజమానులుగా ఉన్న వాళ్ళు గొప్పవారుగా మనము భావిస్తాం. ప్రియులరా, అధికారాన్ని బట్టి మనుషులుగా మనం సమానమే, కానీ అధికారాన్ని బట్టి ఒక మనిషి మరొక మనిషి కంటే గొప్పవాడిగా మనం భావిస్తాం. ఇది మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవునిగా ఉన్నాడు. సర్వాధికారము అనంటే
తండ్రి మీద అధికారం లేదు కుమారునికి. ప్రియులారా, కుమారునికి తండ్రి మీద అధికారం లేదు, కానీ మిగతా సమస్తమైన వాటి మీద అధికారము కుమారునికి ఉన్నది. కుమారునికి కూడా అధికారం ఉన్నది, ఆయన సర్వాధికారిగా ఉన్నాడు. అయితే ఆ సర్వాధికారము తండ్రి మీద కాదు, సమస్తము మీద, సృష్టించబడిన సమస్తము మీద కుమారునికి అధికారం ఉంది. దేవదూతలు కానీ, మనుషులు కానీ, సృష్టి కానీ, సమస్తము పైన కుమారునికి అధికారం ఉంది. అయితే కుమారునికి తండ్రి మీద అధికారము లేదు. అయితే తండ్రి విషయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. అంటే తండ్రికి సమస్తం మీద అధికారం ఉంది, కుమారుని మీద కూడా అధికారం ఉంది తండ్రికి. ప్రియులరా, ఒక కుటుంబంలో తండ్రి కుమారుడు ఉంటే పని వారందరి మీద కుమారునికి అధికారం ఉంటుంది, సమస్తం మీద కుమారునికి అధికారం ఉంటుంది. అయితే కుమారునికి తండ్రి మీద అధికారం ఉండదు. అదే తండ్రి విషయానికి వస్తే తండ్రి అందరి మీద అధికారిగా ఉంటాడు, సమస్తం మీద అధికారిగా ఉంటాడు, ఇంక్లూడింగ్ కుమారుడి మీద కూడా అధికారిగా ఉంటాడు. ఇక్కడ అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. అధికార విషయానికి వస్తే ప్రియులారా, కుమారుని కంటే తండ్రి గొప్పవాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే. అయితే అధికారం విషయంలో కుమారుని కంటే తండ్రి గొప్పవాడు అనే సత్యాన్ని మనము ఇక్కడ గ్రహించాలి. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు తెలియజేస్తున్నారు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. ఇక యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో ఎలా సమానుడో మరికొన్ని విషయాలు మనం చూడగలిగితే అద్భుతమైనటువంటి విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనములో దేవుడు నా సొంత తండ్రి అని చెప్పటం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను తండ్రితో సమానముగా చేసుకున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అలాగే తండ్రితో సమానుడు ఎలా అనంటే, ఎవరికి లేనటువంటి ఆధిక్యత కుమారునికి మాత్రమే ఉంది, యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. అది దేవదూతలకు లేదు, ఆదాముకు లేదు, మనుషులకు లేదు. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడు. నా సొంత తండ్రి, నా సొంత తండ్రి, నా సొంత తండ్రి దేవుడు కాబట్టి నేను కూడా దేవుణ్ణి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. నా తండ్రి దేవుడు కాబట్టి నేను కూడా దేవుణ్ణి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పలేదు, ఏ దేవదూతలు కానీ ఏ మనుషులు కానీ ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఆయన నిజంగా తండ్రికి కలిగిన ఒకే ఒక కుమారుడు. లేక ప్రియులారా, సొంత కుమారుడు అని అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ప్రియులారా, ఒకే ఆత్మ ఇద్దరు వ్యక్తులు, ఒకే ఆత్మ ఇద్దరు వ్యక్తులు. ఉదాహరణకి ప్రియులారా, ఆదాములో నుండి అవ్వమ్మని దేవుడు తీశాడు. ఆదాములో నుంచి అంటే అవ్వమ్మ వేరుగా లేదు, ఆదాములో నుండి వచ్చింది. ఆదాము యొక్క శరీరాన్ని, ఆదాము యొక్క ఎముకని, ఆదాము యొక్క శరీరంలో భాగము, అందుకే ఆమె నారిగా పిలువబడింది. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవునికి సొంత కుమారుడు అనంటే, దేవుడు ఆత్మ శరీరాన్ని కలిగిన వాడు, స్పిరిట్ బాడీ కలిగిన వాడు, ఆత్మ శరీరము అమరత్వం కలిగిన వాడు. ఆ యొక్క ఆత్మ శరీరాన్ని విభాగించుకొని లేక పంచుకొని బయటకు వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, సొంత కుమారుడు. అంటే ఒకే ఆత్మ ఇద్దరు వ్యక్తులయ్యారు, ఒకే ఆత్మ ఇద్దరు దేవుళ్ళయ్యారు, ఒకే ఆత్మ ఇద్దరు వ్యక్తులుగా ఉన్నారు. అంటే తండ్రి అయినటువంటి దేవునిలో నుండి వచ్చినటువంటి ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువు వారు, ఒకే ఒక్కడు, మరొకరు లేరు. అందుకే దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడు, దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడు. కాబట్టి దేవునిలో నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఆయన దేవుడు, అందుకే ఆయన కుమారుడు, అందుకే ఆయన సొంత కుమారుడు. ఆయన ఆదాము లాంటి వాడు కాదు, దేవదూతలు లాంటి వాడు కాదు, ఆయన సొంత కుమారుడు. కాబట్టి దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడు. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి పాపమునకు తన శరీరమందు శిక్ష విధించాను. దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దేవునికి సొంత కుమారుడు, దేవునిలో నుంచి వచ్చినవాడు, ఆయన ఆత్మను విభాగించుకున్నవాడు, ఆయన ఆత్మ శరీరాన్ని పంచుకున్నవాడు. అందుకే ఆయన దేవుడు, అందుకే ఆయన సొంత కుమారుడు, అందుకే ఆయన అద్వితీయ కుమారుడు.
కాబట్టి ప్రియులారా, ఇక మనము చూస్తే అధికార విషయానికి వస్తే ఆయన దేవుడిగా తండ్రితో సమానుడు అయినప్పటికీ అధికార విషయానికి వస్తే కుమారుని కంటే తండ్రి గొప్పవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. ప్రియులారా, ఈ యొక్క సున్నితమైనటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు దేవుడు కాదని చెప్పటం లేదు, తండ్రితో సమానుడు కాదని చెప్పటం లేదు. ఆయన తండ్రితో సమానుడు, అలాగే ఆయన 100% దేవుడు. తండ్రి ఎలా దేవుడో కుమారుడు కూడా అలాగే దేవుడు. అయితే అధికార విషయానికి వస్తే కుమారుడు సమస్తం మీద అధికారం కలిగిన వాడే, కానీ తండ్రి మీద అధికారం లేదు. అయితే తండ్రికి సమస్తం మీద అధికారం ఉంది, కుమారుని మీద కూడా అధికారం ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో సమానుడు. అదే సమయంలో అధికార విషయంలో ప్రభు చెప్పారు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. కాబట్టి పిల్లరా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి మీరందరూ కూడా వాక్యములో ఎదగాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, మరి దేవుని చిత్తమైతే మరొక సందేశంతో మరలా కలుసుకుందాం. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.